అందరికీ నమస్కారం అండి. మళ్ళీ చార్ధామ్ యాత్ర తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు బాసరకి బయలుదేరినామండి. ఎందుకంటే మా చిన్న పాప అక్షరాభ్యాసం. హాయ్ చెప్పు. హాయ్. తన అక్షరాభ్యాసం అక్కడ చేయిద్దామని బయలుదేరినామండి. ఎందుకంటే స్కూల్లో తనని ఈసారి జాయిన్ చేశాము. తనని ఇప్పుడు స్కూల్కి పంపాలి కాబట్టి ఫస్ట్ అక్షరాభ్యాసం చేయించి మేము స్కూల్కి పంపుతాము. ఈవీ యాత్రకు స్వాగతం, సుస్వాగతం. చూసారు కదండి, తను కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు యాక్షన్ చేస్తుంది, చాలా బాగా మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. అది ఇదండి మా జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చక్కగా అమ్మవారి దేవాలయానికి మేము ప్రయాణం సాగిందండి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మా యాత్ర చాలా బాగా జరిగింది. దగ్గరికి రీచ్ అయినాము. చూసారు కదండి, బాసర్కి ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. కరెక్ట్గా 1కి రీచ్ అయినాము. ఎవరో మామిడి పళ్ళు అమ్మే వాళ్ళది టేబుల్ మాకు డైనింగ్ టేబుల్ అయిపోయింది. హాయ్ బోలో. చూసారు కదా, ఇంకొక 10 నిమిషాల్లో మేము రీచ్ అవుతాము టెంపుల్కి. ఏమైనా ఇంటి భోజనమేనండి. కొంచెం తిన్నా కూడా ఇంటి భోజనం బాగుంటుంది. హోటల్లో ఫుడ్ అంతగా నచ్చదు, మసాలాలు అవి వేస్తారు కాబట్టి. పిల్లలు కానీ అందరు బాగా ఇష్టంగా తింటారు. చెప్పు. హాయ్. తర్వాత ఫస్ట్ తిను. ఇంకొక 15 నిమిషాల్లో రీచ్ అవుతాము. అక్కడికి వెళ్ళంగానే గోదావరి అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ కాళ్ళు మొహం కడుక్కొని అక్కడి నుంచి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసానికి మేము వచ్చినాము. మా చిన్న పాప అక్షరాభ్యాసము. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీలైతే మనకు ఆ గుడిలో అమ్మవారిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. పర్మిషన్ ఉంటే, లేకుంటే మాత్రం బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. అసలే వచ్చేసినామండి. ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో మేము దేవాలయానికి రీచ్ అయిపోతాము. జనాలు బాగానే ఉన్నట్టున్నారు, స్నానాలు చేస్తున్నారు. వచ్చేసినామండి. శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయము, శృంగేరి శారదాపీఠము, బాసర. మీరు చూస్తుంది కరెక్ట్గా మన ఎదురుగా గోదావరి నది ఉంది. కనబడుతుంది కదండి, అదంతా గోదావరి నది. వాటర్ బాగానే ఉన్నాయి. గోదావరి ఘాట్ అండి ఇది. ఇక్కడ నుంచి అందరూ గోదావరిలోకి దిగి స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దేవాలయానికి వచ్చేసినామండి. ఇప్పుడు మేము గుళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే టికెట్ తీసుకుని పోవాలి. పబ్లిక్ ఉన్నారు, దర్శనం ఎలా ఉంటారో తెలియదు మరి. జన ప్రకృతి బాగుందండి. ఇప్పుడు బాసరా జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దర్శనానికి వచ్చాము. అదేవిధంగా స్వామివారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మవారి దేవాలయం అండి. ఆ కొండ మీద అమ్మవారి విగ్రహము. ఇది మీ దగ్గర ఉంటాయండి. తర్వాత మీరు ఉంచుకోరా ఆ పాప దానం చేయాలి. అదే అది 550 ఉంటుంది, 650 తేడా ఏంటంటే చేంజ్ అవుతుంది.
ఓకేనా. దీంట్లో మన పాపకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ 5 ప్లేట్లు ఇవి పంచాలండి పాపతోటి. ఇలా కొన్ని అక్షంతలు, ఒక కండువ, పసుపు, కుంకుమ, ఈమ, ఇది ఒక సెట్టు. ఇది 550 అంట. ఇది 600. ఇది తీసుకుందామండి. అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం ఆ ప్రథమ పూజారి చేతుల మీదుగా బాగా జరిగింది. ఫోన్ని వీడియోని తీయనివ్వలేదు కాబట్టి ఫొటోస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చక్కటి దర్శనం జరిగిందండి. అమ్మవారి దర్శనం తర్వాత ఇది బయట నుంచి దృశ్యాలండి. గాలి గోపురము అమ్మవారిది. వెనక వైపు అమ్మవారి కొండపై అమ్మవారి విగ్రహం పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రకృతి వాతావరణంలో గోదావరి నది ఒడ్డుకు వెలిసిన జ్ఞాన సరస్వతి దేవి గోదావరి దేవాలయం నది ఒడ్డుకు వచ్చినామండి. అమ్మవారి దర్శనం విజయవంతంగా చేసుకొని అక్షరాభ్యాసం కూడా బాగా అద్భుతంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ముందు పూజారి గారు స్వయంగా తనే ముందుండి చేయించడం జరిగింది. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయము, గోదావరమ్మ తల్లి మీరు చూస్తుంది. చూస్తే కదా అమ్మవారు. భక్తులు ఉన్నారండి, చాలా మంది స్నానం చేస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. గోదావరిలో వాటర్ బాగానే ఉన్నాయండి. చాలామంది భక్తులు ఇక్కడ స్నానం చేసి ఇక్కడ శివునికి అభిషేకం చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో దిగని వాళ్ళు ఇక్కడ షవర్లు ఏర్పాటు చేశారండి. అక్కడ వాటర్ వస్తుంది, అక్కడ కూడా స్నానం చేస్తున్నారు చాలామంది. మనము నదిలోకి వెళ్దాము. పుష్కర ఘాట్లు అండి. నదిలో వాటర్ ఫ్లోటింగ్ అవుతుందండి. చూస్తున్నాం కదా, గోదావరిలో పిల్లలు చక్కగా స్నానాలు చేస్తున్నారు. జరతా రోహిత మా చిన్న పాప అండి. చాలామంది స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారండి. చూసారు కదండి, గోదావరి అమ్మవారి ఆశీర్వాదం పొందినాము. జ్ఞాన సరస్వతి దేవాలయంలో మా చిన్నపాపకి అక్షరాభ్యాసం కూడా ఆ ప్రథమ పూజారి పంతులు గారితో చేయించడం జరిగింది. ఆ అమ్మవారి సమక్షంలో మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాము. మా ఇద్దరు పాపల్ని పెట్టుకొని మేము అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూసిన మీ ఇంట్లో పిల్లలకు కూడా జ్ఞానము అన్ని కళలు ఆ అమ్మవారు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.